మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు ఉన్నప్పటికీ మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. నలుగురిలో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి. అటువంటప్పుడు మీకున్నటువంటి మాట విలువ విశేషంగా పెరుగుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కొంత పోటీతత్వం అనేది అధికంగా ఉండబోతుంది. పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ ఏవైతే మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు ఉంటాయో వాటి గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలాగే మంచి ఆర్థిక లాభాలను కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో అప్పుడప్పుడు ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఇదే సందర్భంలో ఎప్పటి నుంచో మీరు అనుభవిస్తున్నటువంటి కొన్ని రకాల సమస్యలకు కూడా ఈ వారం పరిష్కారాలు లభిస్తూ ఉంటాయి. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు. హామీలు ఇప్పించి ఎదుటి వారికి అప్పులు ఇప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. అలాగే మీకంటూ ఒక స్వంత ఇంటిని నిర్మాణం చేసుకునేటటువంటి క్రమంలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంటాయి. పత్రాల విషయంలో, దస్తావేజుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 1కి 10 సార్లు ఆ యొక్క పత్రాలను సరిచూసుకుంటూ ఉండండి. ఎందుకంటే మోసపోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు కొన్ని ముందుకు రాగలుగుతుంటాయి. వాటిల్లో కొంత విజయం కూడా మీరు సాధించుకోగలుగుతారు. ఈ వారం వివిధ రూపాల్లో మంచి కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఉన్నతపరమైనటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఉన్నతపరమైనటువంటి పదవులు, అధికారాలు ఈ వారం మీరు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. జీతభత్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. పొరపాట్లు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో చాలా జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శివాలయాన్ని దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి నందీశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. నందీశ్వరునికి వద్ద దీపారాధన చేయండి. స్వామివారికి మీ కోరిక చెప్పుకోండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తాయి.